విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గా మల్లేశ్వర స్వామిని దర్శించుకునే నూతన వధూవరులకు మే నెల ప్రారంభం నుంచి అంతరాలయ దర్శనం, వేదాశీర్వచనం, లడ్డూ ప్రసాదాలను ఉచితంగా అందజేయనున్నట్లు దేవస్థానం బోర్డు అధికారులు వెల్లడించారు. అయితే సౌభాగ్యమస్తు పథకం కింద కొత్తగా పెళ్లైన వారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివాహ దుస్తుల్లోనే ఆలయాన్ని సందర్శించాలి. కొత్త జంటతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా వీఐపీ దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగ ధర్మాన్ని ఆచరించడమే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు ఇచ్చే అసలైన నివాళి అని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. విజయవాడలో అంబేద్కర్ భవన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆదర్శాలను, ఆశయాలను ఆచరణలోకి తీసుకోవడమే అంబేద్కర్కు మనం అందించే అసలైన నివాళి అవుతుందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి రాజ్యాంగం రచించి దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వంతో పాటు పేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు అంబేద్కర్ కృషి చేశారన్నారు. నవభారత వికాసానికి బాటలు వేసిన దార్శనికుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఓటు హక్కు వినియోగం ప్రతి ఒక్కరి కర్తవ్యమని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నైతిక బాధ్యతగా మే 13వ తేదీన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. అమరావతి యోగా ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉచిత వేసవి ప్రత్యేక యోగా తరగతులను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ స్వీప్లో భాగంగా ఓటర్లకు అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి దేశ భవిష్యత్తును నిర్దేశించేది ఓటు హక్కు అని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో నిర్లిప్తతను తొలగించి ఓటింగ్ శాతాన్ని పెంచడంలో విస్తృత ప్రజా భాగస్వామ్యం అవసరమన్నారు. పవిత్రమైన ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్లకు ఎన్నికలకు సంబంధించిన అవగాహన కల్పించడానికి, సమాచారాన్ని అందించడానికి తోడ్పడే వెబ్సైట్ www.apelectionwatch.comను విజయవాడలో ఎన్నికల నిఘా వేదిక ప్రారంభించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల అధికారులు, పరిశీలకుల ఫోన్ నంబర్లు, ఇమెయిల్, జిల్లా కలెక్టర్ల, జిల్లా ఎస్పీల, నియోజకవర్గాల వారీగా నియమితులైన పరిశీలకుల వివరాలతో వెబ్సైట్ను రూపొందించామని ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం రూపొందించిన సి-విజిల్ యాప్ను వినియోగించుకోవాలని కోరారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు జరపడానికి ఎన్నికల నిఘా వెబ్సైట్ తోడ్పడుతుందని తెలిపారు. బాధ్యత గల పౌరునిగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సమరం అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రైట్ ఫర్ డెమోక్రసీ అనే థీమ్తో ఓటు ప్రాధాన్యతను తెలియజేసేలా సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రముఖ వైద్యులు డాక్టర్ జి సమరం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికలు దేశ భవిష్యత్తుకు ఎంతో ప్రాధాన్యత గలవని తెలుసుకోవాలన్నారు. ఓటు విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఓటు విలువ అనేది మన బ్రతుకులకు ముడిపడి ఉందని తెలుసుకోవాలన్నారు. బాధ్యత గల పౌరులుగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ నెల 13న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా మొత్తం మీద 85%, విజయవాడ అర్బన్లో 80% ఓటింగ్ లక్ష్యంగా వినూత్న స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. సోమవారం నగరంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం సమీపంలో సైకత శిల్పి ఆకునూరు బాలాజీ వరప్రసాద్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఓటర్లను జాగృతం చేసే సైకత శిల్పాన్ని కలెక్టర్ ఢిల్లీరావు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ, జిల్లా స్వీప్ నోడల్ అధికారి చొరవతో సైకత శిల్పి బాలాజీ వరప్రసాద్ అద్భుతమైన సైకత శిల్పం రూపొందించడం చాలా ఆనందాన్నిస్తోందని, ఓటర్లలో ఇలాంటి వినూత్న కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించి తద్వారా ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు తరలి రావాలని, ఓటు వేయడం మనందరి బాధ్యత అని ఉమ్మడి కృష్ణా జిల్లా నెహ్రూ యువ కేంద్ర అధికారి సుంకర రాము తెలిపారు. విజయవాడలో రాము మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 13వ తేదీన పోలింగ్ రోజు ఓటు వేసేందుకు తరలి రావాలన్నారు. 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోలింగ్ రోజు ఓటు వేయాలన్నారు. ఈ నెల 13న జరిగే పోలింగ్ను ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా, రీపోలింగ్కు ఆస్కారం లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. ఓటర్లు ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ సహాయ కేంద్రం సేవలందిస్తుందన్నారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, రీపోలింగ్కు ఆస్కారం లేకుండా ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు.